మన హిందువుల పండుగలకు లోటు ఉండదు. స్థానిక ప్రాంతాలలో వారి వారి ఆచార వ్యవహారాలను బట్టి పండుగలు జాతరలు జరుపుకుంటారు. కొన్ని పండుగలు విచిత్రంగా వినూత్నంగా ఉంటాయి. ఆ వింత ఆచారంతో సాగే జాతరకు ఒక పండుగల అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం రాజయ్యపేట గ్రామంలో జరుపుకుంటారు. మత్స్యకారులు దేవుడిగా భావించే ఈ నూకతాత మాఘ అమావాస్య రోజు రాత్రి జాతరతో ప్రారంభించి మరుసటి రోజు సాయంత్రంతో ముగిస్తారు. నూకతాత పిక్కి అనే వంశానికి చెందిన మత్స్యకారులకు మంచి చెడు దిశానిర్దేశం చేశాడట. ఇక అలా నూకతాత మత్స్యకారులకు దేవుడిగా కొలిచేవారు. నూకతాతకు 2 ఎడ్లు ఉండేయట. వాటి పోషణ అంతా నూకతాత చేసుకునేవాడట. కొంతకాలం తర్వాత నూకతాత మరణిస్తే ఆ 2 ఎడ్లు నూకతాత మృతదేహాన్ని సముద్ర దిబ్బలోకి తీసుకెళ్లి పూడ్చాయని మత్స్యకారుల నమ్మకం. అనంతరం అక్కడే ఆ 2 ఎడ్లు కూడా మరణించాయని పూర్వీకులు చెప్పుకుంటున్నారట. అప్పటి నుండి నూకతాత ప్రతి సంవత్సరం మాఘ అమావాస్య మరుసటి రోజు పూజారిని నూకతాత ఆవహిస్తారని, అలా ఆవహించిన పూజారిని బోయపాడు తీరంలో సముద్ర పుణ్యస్నానం చేయించి వస్తూ ఉంటే దారి పొడవున మత్స్యకారులు నేల మీద పడుకుంటే వారి మీద నుండి పూజారి నడిస్తే సకల పాపాలు పోయి మంచి జరుగుతుందని భక్తుల ప్రగాఢ నమ్మకం. ఈ జాతరను మత్స్యకారులు ఒక మహోన్నత జాతరలా ఘనంగా జరుపుకుంటారు. ఈ పండుగలో ఏ ఇంటి వద్ద మాంసాహారం ఉంటారు. పండుగకు ఉపాధి కోసం దేశం నలుమూలలో ఉన్న మత్స్యకారులందరూ హాజరవుతారు. విశేషం ఏంటంటే మత్స్యకార గ్రామంలోని ప్రజలు ఈ జాతర సందర్భంగా ఎటువంటి మాంసాహారాన్ని తీసుకోకుండా ఎంతో పవిత్రంగా ఉండి నూకతాత స్పర్శ తగిలేలా పూజా కార్యక్రమాలు నిర్వహించడం ప్రత్యేకత. పైసానిచ్చా తమ్ముడు ఓకే ఓకే